సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 70 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను అకస్మాత్తుగా తొలగించారు. దీంతో స్టాఫ్ నర్సులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. ఇక సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 70 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను అకస్మాత్తుగా తొలగించారు ప్రభుత్వం. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంగాచారి మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. రంగాచారి, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి సాయంత్రం పూట అకస్మాత్తుగా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను తొలగిస్తున్నట్టుగా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి సుమారు 70 మంది స్టాఫ్ నర్సులను ఏకకాలంలో వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్ళు ఆందోళనకు గురైపోయి వెంటనే పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి వాళ్ళు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వాళ్ళు బైఠాయించి కూర్చుని తమ జీవితాల్లో మట్టి కొట్టొద్దని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నియామకాల ప్రక్రియ చేసిందో దానికి సంబంధించి స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ ఇటీవల కొంతమంది నియామకాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అన్ని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళు చాలా కాలంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి సీనియర్ స్టాఫ్ నర్సుగా ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో వీళ్ళంతా కూడా చాలా సేవలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా చాలా సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒక సిద్దిపేటలోనే కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో కూడా చాలా మంది స్టాఫ్ నర్సులు పనిచేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో తీవ్రమైనటువంటి కరోనా ఒకటో దశ రెండో దశ కరోనా సమయంలో పెద్ద ఎత్తున చాలా మంది వేలాది మంది ఆసుపత్రుల్లో చేరి ప్రాణాంతకమైనటువంటి కరోనా బారిన పడిన సందర్భంలో వీళ్ళందరినీ కూడా అప్పుడు ప్రభుత్వాలు అప్పటికప్పుడు చాలా మందిని అవుట్ సోర్సింగ్ లో వాళ్ళ సేవలు అందించడం కోసం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి కరోనా బారిన పడినటువంటి రోగులకు వాళ్ళు సేవలు అందించినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా రోగులు బాగుపడి వాళ్ళు తిరిగి ఆరోగ్యం పొందడానికి పెద్ద ఎత్తున సేవలు చేసినటువంటి పరిస్థితి ఆసుపత్రుల్లో జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు చేసినటువంటి సేవలు అనిర్వచనీయమైనవి. చాలా మంది వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు కరోనా బారిన పడినటువంటి రోగులకు సేవలు అందించి వాళ్ళని ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అనేక మంది కొంతమంది స్టాఫ్ నర్సులు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా గత ప్రభుత్వం వాళ్ళకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఒకవేళ స్టాఫ్ నర్సు ఉద్యోగాలు భర్తీ అయినప్పటికీ కూడా మీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎలాంటి దోఖా ఉండదు, మిమ్మల్ని యథావిధిగా కొనసాగిస్తాము. భవిష్యత్తులో ఇంకా అనేక ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ సేవల్ని ఖచ్చితంగా మేము వినియోగించుకుంటామని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. గత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళ ఉద్యోగాల పట్ల ఇన్నాళ్ళు ఒక భరోసాతో ఉన్నటువంటి పరిస్థితి, వైద్య సేవలు కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి అనేక ఆసుపత్రుల్లో ఉంది. కానీ నిన్న రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఒకసారిగా మీరందరూ రేపటి నుంచి ఉద్యోగాలకు రావాల్సిన అవసరం లేదు, మీరు మీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా ఈ స్టాఫ్ నర్సులంతా కూడా హతాశులైనటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి సేవలు అందించి ఈ ఉద్యోగాలనే నమ్ముకుని బతుకున్నటువంటి కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున
ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు వాళ్ళు ఆందోళన చేసి తమ జీవితాల్లో మట్టి కొట్టొద్దు, కుటుంబాల్లో మట్టి కొట్టొద్దు, తమల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. తాము కొంతమంది నర్సులు అయితే ఏకంగా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. వాళ్ళు రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాలు ఏమిటి, మేము మా కుటుంబాలను ఎట్లా సాదుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మేము మార్పు అంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. ఇన్ని రోజులు ప్రభుత్వం ఒక గొప్ప మార్పు తీసుకొస్తుందని చెప్పి అనుకున్నాం, కానీ ఇలాంటి మార్పు తెస్తుందని, తమ జీవితాలను రోడ్డున పడేస్తుందని చెప్పి భావించలేదని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సేవల్ని వినియోగించుకోవాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తమ సేవల్ని వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలి. తాము రోగులకు సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ కుటుంబాల్లో తమ జీవితాల్లో మట్టి కొట్టొద్దని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామం ముఖ్యంగా ఈ స్టాఫ్ నర్సుల జీవితాల్లో పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.